సీఎం జిల్లాలో దాహం దాహం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత మహబూబ్ నగర్ జిల్లాల పాలమూరు నియోజకవర్గంలో ఇగో చూడండి, మహిళలంతా కూడా బిందెలు పట్టుకొని వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. ఆడ నీళ్ళ ఇబ్బంది ఉందని చెప్పి సారేమో ఇక మా దగ్గర అసలు నీళ్ళ ఇబ్బంది తెలంగాణ రాష్ట్రంలో లేనే లేదు, ప్రతి దగ్గర కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయని చెప్పి సారు చెప్తున్నాడు. తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్తా ఉంటే ఇది కాదంటారా మరి ఇప్పుడు ఇది వాళ్ళ సొంతదే కదా, సొంత నియోజకవర్గమే కదా, ఇది సొంత నియోజకవర్గం, మహిళలు కూర్చున్నది. మనమైతే వాళ్ళు మార్ఫింగ్ చేసి పెట్టిన ఫోటో కాదు కదా, మార్ఫింగ్ చేసి అయితే పెట్టిన ఫోటో కాదు. కాబట్టి మరి మీరు ఒకసారి ఆలోచన చేయాలి, ప్రజలంతా కూడా చూడండి ఒకసారి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో దాహం కేకలు వినిపిస్తున్నాయి. తాగునీటి కోసం మహబూబ్ నగర్ ప్రజలు తల్లడిల్లుతున్నారు. వారం రోజులుగా మంచినీళ్లు రావడం లేదని బుధవారం బోయపల్లి వాసులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. గ్రామంలో బొడ్రాయి పండుగ ఉన్నా కనీసం మున్సిపాలిటీ నీరు సరఫరా కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని వాపోయారు. వారి నిరసనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోగా పోలీసులు వచ్చి బలవంతంగా మహిళలను పక్కకు నట్టేసిపోయారట. పైగా పోలీసులు వచ్చి వీళ్ళందరినీ నెట్టుకొని పోయారు. నేను పాలమూరు బిడ్డను, పాలమూరు నియోజకవర్గ ప్రజలు నాకు రెండు కళ్ళ అంటోళ్ళు, అందుకే మీకోసం 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. సార్, మీ నియోజకవర్గంలో నీళ్లు రావట్లేదని చెప్పి మహిళలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి బైఠాయిస్తే వాళ్ళనందరినీ కూడా పోలీసులు వచ్చి ఇగో చల్లా చెదురు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఎందుకు మీ నియోజకవర్గంలో నీళ్లు రావట్లేదు? మీ నియోజకవర్గంలోనే నీళ్ల సమస్య ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అయినటువంటి పాలమూరు నియోజకవర్గంలోనే నీళ్ల ఇబ్బంది ఉంటే అక్కడే అధికారులు అప్రమత్తంగా లేకుండా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయకుండా ఉంటే మరి మిగతా రాష్ట్రం అంతటా ఏంటిది పరిస్థితి? మిగతా రాష్ట్రం అంతా పరిస్థితి ఏంటిది? మీ నియోజకవర్గంలోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే 5,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పేరుతోటి మీ నియోజకవర్గానికి మీరు తీసుకుపోయినరు. నేను మీ పాలమూరు బిడ్డను, పులి బిడ్డని, మీరు ఆశీర్వదించిన బిడ్డని, ఈ గడ్డ నుంచే నేను అన్ని నేర్చుకున్నా, ఈ గడ్డ నుంచే నేను ఇలా ముఖ్యమంత్రిని అయినా అని చెప్పినటువంటి మరి మీ మహిళలకే, మీ నియోజకవర్గ ప్రజలకే నీళ్లు ఇబ్బంది అయితే రాష్ట్రం పరిస్థితి ఏంటిది? మరి రాష్ట్రంలో నీళ్లు ఉన్నాయా లేవా? నీళ్ళ ఇబ్బందులు ఉన్నాయా లేవా? హైదరాబాద్ పట్టణ వాసులకు నీళ్ళ ఇబ్బందులు ఉన్నాయా లేవా అనేది మరిగా మీరే చెప్పాలి. మీరేమో మొత్తం మీటింగులు పెట్టేసేసి మీరు బిజీగా ఉన్నారు. మీరు రాష్ట్రాలల్లో, వేరే వేరే రాష్ట్రాలలో ప్రచారంలో మీరు బిజీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు బిజీగా ఉన్నారు. కానీ మరి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? నీళ్ళ సమస్య ఎందుకు అక్కడ ఇగో ఇంత దారుణంగా వస్తూ ఉన్నది. మరి అక్కడే పరిస్థితి ఎట్లుంటే వేరే నియోజకవర్గాలలో అడిగేదానికి అసలు ఆస్కారం ఉందా? అడిగితే పట్టించుకుంటారా? ఇవాళ ఏం చెప్తారా? ఆ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో నీళ్ళు ప్రాబ్లం ఉంది, మనల్ని అడిగింది ఎవరు అంటారు. ఇక ఆడికి వస్తుంది లాస్ట్కి. అంటే అట్లా ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్ని రావచ్చు. ఎండాకాలం బీభత్సంగా ఉంది, ఎండలు బాగున్నాయి, నీళ్లు లేవు, ఇంకిపోతా ఉన్నాయి, నదులు కూడా ఇదైపోయినాయి, రావట్లేదు, ఇబ్బంది ఉంది. కానీ మరి తక్షణ చర్యలు ఏం చేయాలి? ప్రభుత్వం తక్షణ చర్యలు ఏం చేయాలి? యాడికెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలని చెయ్యాలి. కానీ ఇగో ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి మనం చెప్పుకోవడానికి కూడా బాగోదు, ఇతర రాష్ట్రంలో కూడా చెప్పుకోవడానికి బాగుండదు. ఇది ఇప్పుడు పక్క రాష్ట్రంలో గెలిచింది అనుకుందాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రాష్ట్రంకే పోయింది అనుకుందాం, పోతే మరి ఏమవుతుంది? ఆయన దగ్గర ఆయన సొంత ఊళ్ళోనే నీళ్ళు రావట్లేదయ్యా బాబు, ఆయన వచ్చి మాకేడ చెప్తుండని చెప్తారు. కామన్ కదా, చెప్తారు. అది పోకుంటుంటుందా? వైరల్ అవుతుంది కదా, ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంటుంది. ఇట్లా కూడా వైరల్ అయితే ఏంటి పరిస్థితి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మరిగా నీళ్ళు ఇవ్వాలి. మీ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నీళ్ళు మే నెల చాలా ఇబ్బంది ఉంటుంది. నీళ్ళ విషయంలో అప్రమత్తం కావాలని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నాం, మళ్ళొకసారి చెప్తా ఉన్నాం. మీ సొంత నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నీళ్ళ ఇబ్బంది లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.